హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్టైల్ అండ్ లుక్స్ బై శిరీష. ఈ రోజు నా ఫ్రెండ్ కలెక్షన్ చూపిస్తాను. తను నార్త్ ఇండియా నుంచి, అంటే బీహార్. సో తన కలెక్షన్ ఎలా ఉందో మీరు కూడా నాతో పాటు ఒక లుక్ వేయండి. ఇక్కడ చూడండి, చాలా సూపర్ కలెక్షన్ ఉంది. ఇది బ్లౌజ్, దీనికి ఇలా వర్క్ వచ్చింది, మొత్తం స్టోన్ వర్క్ వచ్చింది అనమాట. సో ఇది బ్లౌజ్, బ్యాక్ ఇలా ఉంది అండ్ ఫ్రంట్ వచ్చేసి ఇలా ఉంది. సో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, ఈ శారీ గురించి చెప్పాలంటే ఇది బేబీ డాల్ శారీ అన్నమాట. ఇది ఎలా వస్తుందంటే చూడండి, ఇది ఇట్లా లెహెంగా లా వస్తుంది అనమాట. లెహెంగా లా వచ్చి దీన్ని మనం ఇదేమో కొంగులాగా వస్తుంది సైడ్ కి. ఇది బేబీ డాల్ శారీ తనది. తన పిక్ కూడా నేను ఒక రెఫరెన్స్ పెడతా పైన, అది కట్టుకుంటే ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది. ఓకేనా? ఎల్లో కలర్, దీని మీద చూడండి, ఇది వచ్చేసి కర్ట్ వర్క్ తో కింద కర్ట్ వర్క్ వచ్చింది. చాలా డీసెంట్ గా ఉంది అండ్ హెవీగా ఉంది. ఇది కూడా డిజైనర్ పీస్ లాగా ఉంది చూడండి. దీని మీదకి రన్నింగ్ బ్లౌజే, దీనికి ఇది రన్నింగ్ బ్లౌజ్. నెక్స్ట్ వచ్చేసి మా ఫ్రెండ్స్ చూడండి, ఇది ఎంత హెవీగా ఉందంటే ఇదంతా మిర్రర్ వర్క్ తో వచ్చింది చూడండి, రియల్ మిర్రర్ ఇది. అండ్ మోతీ పర్ల్స్ తో వచ్చింది అనమాట. పర్ల్స్ ఇంకా బీడ్స్ చూడండి. ఇది చాలా అంటే చాలా హెవీగా ఉంది శారీ. దీని మీదకి అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్, ఇది పింక్ కలర్ బ్లౌజ్. దీనికి కూడా ఇలా హ్యాండ్స్ కి రియల్ మిర్రర్, ఇది రియల్ మిర్రర్ తో ఇలా వర్క్ వచ్చింది అనమాట. అండ్ బ్యాక్ ఇలా కింద వచ్చింది, ఎందుకంటే జిగ్ జాగ్ నెక్ ఉంది, నెక్ ఇలా ఉంది కదా, సో అందుకే కింద వర్క్ వచ్చింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి, ఇది చెక్స్, దాని మీద తను ఇలా లేస్ వేయించుకున్నారనమాట. దీని బ్లౌజ్ చూడండి, బ్యాక్ ఇలా ఒక లవ్ షేప్ తో ఇట్లా వర్క్ తో వచ్చింది చూడండి, ఎంత ప్రిట్టిగా ఉంది కదా. సో ఇలా బ్యాక్ వచ్చింది, బ్యాక్ ఎలా వచ్చిందో అలా హ్యాండ్స్ కూడా వచ్చింది అనమాట. అండ్ ఫ్రంట్ కూడా ఇట్లా బూటీస్ తో వచ్చింది. ఫ్రెండ్స్ ఇది కూడా చూడండి, డిఫరెంట్ గా ఉన్నాయి. మన స్టైల్ కి, ఇక్కడ నార్త్ ఇండియన్ స్టైల్ కి చాలా డిఫరెంట్ ఉంది కదా చూడండి. ఇది కూడా చాలా హెవీగా ఉండి, ఎందుకంటే ఇప్పుడు ఆరెంజ్ కలర్ బాగా ట్రెండ్ లో ఉంది కదా, సో తను రీసెంట్ గా తీసుకుందంట. ఇది వాళ్ళకి ఛట్ పూజ అని ఉంటుంది, ఆ పూజ కోసం తను తీసుకుందంట. చిల్ పార్ట్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి పళ్ళుకి వస్తుంది అనమాట. దీని మీదకి ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వచ్చింది చూడండి. ఇది బ్లౌజ్, ఇట్లా హ్యాండ్స్ కి ఇలా వర్క్ వచ్చింది. శారీ అన్నమాట. ఇది వచ్చేసి చిన్న చిన్న ఇట్లా చమ్కీ వర్క్ తో వచ్చింది. దీనికి కింద బార్డర్ లో దీనికి ఇట్లా ప్లీట్స్ వచ్చినాయి అనమాట. ప్లీట్స్ వచ్చి, ఇది నెట్ శారీ. దీని మీద బ్లౌజ్ అయితే చాలా బాగుంది, ఎందుకంటే మనం ఎలా అంటే పెప్లం బ్లౌజెస్ ఉంటాయి చూడండి, ఆ టైప్ లో వచ్చింది దాని మీదకి బ్లౌజ్ చూడండి. ఇదొకటి పీచ్ కలర్ లో ఉంది అండ్ దీని మీదకి ఇట్లా హ్యాండ్ వర్క్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి వావ్ ఫ్రెండ్స్, ఇది చూడండి ఎంత బాగుందో కదా. అండ్ డార్క్ గ్రీన్ అండ్ లైట్ గ్రీన్ కాంబినేషన్ తో బ్లూ బార్డర్ లో వచ్చింది అనమాట. ఇది డిజైనర్ శారీ అంట. సో దీంట్లో ఇంకా వర్క్ కూడా చాలా బాగా వచ్చింది చూడండి. ఇది అండ్ మిడిల్ లో ఏంటంటే సూపర్ నెట్ ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ శారీ. ఇది ఏంటంటే వెల్వెట్ శారీ అన్నమాట. ఓకేనా? దీని మీద ఇట్లా చిన్న చిన్న బూటీస్ తో వచ్చి ఉంది. దీనికి వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు, అది ఈ ఎల్లో కలర్ బ్లౌజ్. ఈ శారీ చూడండి, తను ప్యాచ్ వర్క్ తో వచ్చింది, మ్యాంగో ప్యాచ్ వర్క్. అండ్ ఆరెంజ్ అండ్ పీచ్ కలర్, టూ మిక్సప్ కలర్ తో ఉంది. దీని మీదకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది అనమాట. ఇది చూడండి, తను ఇలా
సింపుల్ గా స్టిచ్ చేయించుకున్నారు. ఇది ఆరెంజ్ అండ్ బ్లూ కాంబినేషన్. వావ్ ఫ్రెండ్స్, ఇది చూడండి ఎంత ప్రిట్టిగా ఉందో, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇది మినిట్ వే టు శారీ అన్నమాట. సో ఇమీడియట్లీ అప్పటికప్పుడు మనము, ఇది లెహెంగా లాగా ఉంది, ఫుల్ వర్క్ తో ఉంది, మొత్తం ఏమంటారు స్టోన్ వర్క్ తో ఉందన్నమాట. ఇది వచ్చేసి పళ్ళు అండ్ ఇది వచ్చేసి మిడిల్ లో లెహెంగా. చూడండి ఎంత ప్రిటిగా ఉందో, అసలుకి చాలా బాగుంది. దీని మీదకి బ్లౌజ్ వచ్చేసి ఇది సేమ్ రన్నింగ్ కలర్ తోనే ఇచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చి ఇలా వచ్చింది అనమాట. వచ్చేసి ఫ్రెండ్స్ ఇది చూడండి ఎంత బాగుంది కదా కలర్. ఇది డార్క్ మెరూన్ కలర్, ప్యూర్ బనారస్ పట్టు అన్నమాట. సో ఇది వచ్చేసి అండ్ దీని మీద బ్లౌజ్ రెగ్యులర్ బ్లౌజే. అక్కడ మనకి బనారస్ దగ్గర కాబట్టి ప్యూర్ బనారస్ పట్టు తీసుకుంది తను. దీనికి రెగ్యులర్ బ్లౌజ్ వచ్చిందండి. ఇది క్రీమ్ కలర్, దీని మీద కుందన్స్ వర్క్ వచ్చింది, సింగిల్ కుందన్. ఇది మన శ్రీకృష్ణ దీనిలో ఈకలాగా వచ్చింది వర్క్. అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది ఏంటంటే డిజైనర్ బ్లౌజ్ వచ్చింది. ఎలా వచ్చిందంటే ఇది చూడండి, ఫ్రంట్ వచ్చేసి ఇలా వచ్చింది, ముందు ఇలా బోట్ నెక్ మీద ఇట్లా భుజం మీద వచ్చింది, ఇది ఇట్లా నెట్ తో. అండ్ ఇది కుందన్స్ తో ఇట్లా హ్యాండ్ వర్క్ వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది రెడ్ కలర్, రెడ్ అని లేదు, సమ్ టమాటో రెడ్. దీనికి బ్లూ ఇలా బార్డర్ వచ్చింది. అయితే ఇది ఏంటంటే ఇది బనారస్ లోనే, బట్ ఇది ఏంటంటే హాఫ్ లంగా ఓణి టైప్ అన్నమాట. ఇది మిడిల్ లో వచ్చేసి మనకి ఇట్లా లంగా ఓణి టైప్ లో వచ్చింది. ఇది మిడిల్ లో బనారస్ లోనే, దానికి సపరేట్ గా ఇట్లా వర్క్ వచ్చింది. అండ్ దీని మీదకి బ్లౌజ్ ఇది ఇట్లా సర్కిల్ లాగా వచ్చి హై నెక్ బ్లౌజ్ అన్నమాట. ఓకే. అండ్ హ్యాండ్స్ కి కూడా ఇట్లా సేమ్ బ్యాక్ ఎలా వచ్చిందో హ్యాండ్స్ కి కూడా ఇలా వచ్చింది. ఇది కాఫీ కలర్, ఇది సూపర్ నెట్ తో వచ్చింది. చూడండి దీని మీద కూడా చాలా మంచి వర్క్ ఉంది. సో ఇట్లా ప్యాచ్ వర్క్ తో వచ్చి ఉంది. అండ్ ఇది సూపర్ నెట్, దీనికి రన్నింగ్ బ్లౌజే వచ్చింది అనమాట. సో ఫ్రెండ్స్ ఇది చూడండి, అసలుకి ఇది మ్యారేజ్ లో మనకి పైన చున్నీ వేసుకుంటాం కదా, అదంట వాళ్ళది. చూడండి బాపురే, ఇదే చాలా అంటే చాలా వెయిట్ ఉంది. దీనికి తోడు లెహంగా కూడా చాలా పెద్దగా ఉందన్నమాట. దానికోసం ఒక రోజు టైం చూసుకొని నేను వచ్చి ఆ లెహంగా చూస్తానన్నమాట. ఇది చూడండి, జస్ట్ చున్నీ ఇంత హెవీగా ఉంది వాళ్ళది, చాలా బాగుంది కదా. ఇది ఇంకా మ్యారేజ్ లో వాళ్ళు మనం చున్నీ తల మీద వేసుకుంటాం కదా, అది. ఇది పట్టుకుంటుంటే కూడా చాలా బరువు అనిపిస్తుంది ఉట్టి మీద వేసుకుంటేనే. కానీ 1-2 అవర్స్ లెహంగాతో పాటు వాళ్ళు పైన ఈ చున్నీ వేసుకుంటారంట. చూడండి, బాందిని పట్టు, బాందిని సిల్క్ శారీ అన్నమాట, పింక్ కలర్. దీనికి రన్నింగ్ బ్లౌజే వచ్చింది. ఇది కూడా డీసెంట్ గా ఉంది, చాలా నీట్ గా ఉంది. ఎల్లో కలర్, ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ లో పింక్ బ్లౌజ్ వచ్చింది, బాగుంది కదా. చూడండి అక్కడ చాలా ఎక్కువ లెహెంగాస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు కదా. సో ఇది ఇంకొక లెహెంగా. చూడండి ఎంత హెవీ వర్క్ వచ్చిందంటే చాలా హెవీగా ఉంది, లైక్ బ్రైడల్ వేర్ లాగా ఉందన్నమాట. ఇది లెహెంగా, దీనికి వచ్చేసి బ్లౌజ్ ఇలా వచ్చింది. ఇది బ్లౌజ్ అండ్ ఇది చున్నీ. లెహెంగా చాలా హెవీగా ఇచ్చారు కాబట్టి చున్నీ ఇట్లా జార్జెట్ చున్నీ ఇచ్చారు, కొంచెం సింపుల్ గా అన్నమాట. టోటల్ ఇది డ్రెస్ లెహంగా ఫ్రెండ్స్. అంటే తను ఇంకా స్టిచ్ చేయించుకోలేదు, కొత్తగా తీసుకుందంట. మొత్తం ఇదేమో సీక్వెన్స్ వర్క్ తో వచ్చి ఉందన్నమాట. ఇలా ఇదంతా ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్ తో వచ్చి ఉంది. దీని మీదకి
చున్నీ, ఇది చున్నీ, ఇది కూడా హాఫ్ సారీ లాగానే, ఇది ఎంబ్రాయిడరీ వర్క్ తో వచ్చింది అనమాట. గ్రీన్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ లో వచ్చింది ఇది. దీని మీదకి ఆరెంజ్ బ్లౌజ్, కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు. సింపుల్ గా స్టిచ్ చేయించుకున్నారు తను. ఇంకొక కలర్ చూడండి, డార్క్ బ్లూ కలర్. దీని మీదకి ఇది కుందన్ వర్క్, ఇది కూడా. అండ్ చూడండి ఎంత హెవీగా ఉందంటే చాలా హెవీగా ఉంది. చాలా వర్క్స్ ఉన్న శారీస్ చాలా ఉన్నాయి. నెక్స్ట్ దీని బ్లౌజ్ కూడా చాలా గ్రాండ్ గా వచ్చింది. ఇది ఎలా ఉందంటే చూడండి, ఇది చూడండి బ్లౌజ్, ఇది చాలా హెవీగా వచ్చింది అనమాట. సో ఓవరాల్గా ఇది నార్త్ ఇండియన్ కలెక్షన్ శారీస్ ఫ్రెండ్స్. అండ్ ఒక్కొక్క చీర చాలా బాగుంది కదా, అంటే ఎక్కువ జరీ వర్క్, స్టోన్ వర్క్స్ చాలా రిచ్ లుక్తో ఉన్నాయి. సో వీటిలో మీకు ఏ చీర బాగా నచ్చింది అండ్ మీకు ఇంకా ఎలాంటి చీరలు కావాలి, ఎలాంటి కలెక్షన్స్ చూపిస్తే మీకు ఇష్టం అవుతుందో నాకు ఒక కామెంట్లో తెలియజేయండి. అండ్ నా ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.